దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, నీవు మందవలే వృద్ధి నొందెదవు అట. ఎంత చక్కని మాట దేవుడు ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు. కన్నీటితో ఉన్నావా, వేదనతో ఉన్నావా, దుఃఖముతో ఉన్నావా, ఒంటరిగా ఉన్నావా, ఎవరు లేరు నాకు అని చెప్పేసి నువ్వు బాధపడుతూ ఉన్నావా? అబ్రహాము గుడారము ఎదుట కూర్చొని బాధపడ్డట్టుగా, శారా గుడారములో ఉండి బాధపడ్డట్టుగా మీరు బాధపడుతూ ఉన్నారా? దేవుడు ఈరోజు మిమ్మల్ని ధైర్యపరుస్తూ ఉన్నాడు. వాక్యం సెలవిస్తా ఉంది కదా ఇక్కడ దేవుని బిడ్డలారా, ఇర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 16వ వచనములో యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఏడవక ఊరుకొనుము, కన్నీళ్లు విడుచుట మానము, నీ క్రియ సఫలమై జనులు శత్రువుని దేశముల నుండి తిరిగి వచ్చెద్దరు. ఇదే యెహోవా వాక్కు. అవును దేవుని బిడ్డలారా, నీకున్నటువంటి నీ జనులు శత్రువుల చేతుల నుండి వచ్చేద్దరాట. దేవుని బిడ్డలారా, ఎంత అద్భుతమైనటువంటి మాట. నువ్వు ఏడవకు, నువ్వు ఏడవలసిన అవసరం లేదు. ఏడవక ఊరుకొనుము, కన్నీళ్లు విడుచుట నువ్వు మానము. నువ్వు చేసిన ప్రార్థన దేవుని సన్నిధానానికి చేరింది అని చెప్పి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాదు, ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలో యెషయా గ్రంథము 32వ అధ్యాయము 17వ వచనములో, నీతి సమాధానము కలగజేయును, నీతి వలన నిత్యమును నిమ్మలము నిబ్బరము కలుగును. అవును దేవుని బిడ్డలారా, నువ్వు నీతిగా ఉన్నావా, దేవుడు నీకు సమాధానం ఇస్తాడు, నీకు నిబ్బరం ఇస్తాడు, నీకు నెమ్మదినిస్తాడు. అంతేకాదు, ఆయన మాట్లాడుతున్నటువంటి మాటల్లో ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 24వ వచనములో, అలసియున్న వారి ఆశను తృప్తిపరచుదును, కృషించిన వారిని అందరినీ నింపుదును. ఎంత చక్కని మాట. దేని చేత నువ్వు అలసి ఉన్నావు, దేవుడు నీ ఆశని నిన్ను తృప్తిపరుస్తాడట. అందుకనే నువ్వు ఏడవక ఊరుకొనుము. దేవుని బిడ్డలారా, నువ్వు కన్నీళ్లు విడుచుట నువ్వు మానము అని చెప్పేసి ఆయన తన మాటల చేత నిన్ను ధైర్యపరుస్తూ ఉన్నాడు. అంతేకాదు, నీ కాలు చిక్కబడకుండానట్లు ఆయన నిన్ను కాపాడుతాడు. ఎలాంటి ప్రమాదము అనేది నీకు రాకుండా ఆయన నిన్ను కాపాడుతాడట. దేవుని బిడ్డలారా, ఎంత చక్కని మాట, ఎంత చక్కని దేవుని సహాయము. ఆయన నీకు సహాయము చేతకు ఆకాశ వాహనుడై వచ్చును. అవును దేవుని బిడ్డలారా, ఎక్కడ ఉన్నావో, ఏ స్థితిలో ఉన్నావో, ఏ స్థితిలో ఉండి ఏ సహాయాన్ని నువ్వు కోరుకుంటున్నావో, నీ దేవుడు నీకు సహాయము చేయడానికి ఆకాశ వాహనుడై వచ్చుచున్నాడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది కదా, నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయం పొందెదరు, నీతో వాదించు వారు మాయమై నశించిపోదురట. నీ దేవుడనైన యెహోవానగు నేను భయపడకము, నేను నీకు సహాయము చేసేదను అని చెప్పుచు ఆయన నీ కుడి చేతిని పట్టుకున్నాడు. ఎంత బలాన్ని ఇస్తున్నాడు, ఎంత ధైర్యాన్ని నీకు ఇస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావుగా? నువ్వు ఏడవకు, నువ్వు ధైర్యంగా ఉండు. దేవుని సహాయము నీకు కలుగుతుంది. దేవుని బిడ్డలారా, నీ శత్రువులు నీ దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగేటటువంటి స్థితి దేవుడు నీకు కలగజేయబోతూ ఉన్నాడు. అంతేకాదు, ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలో అపొస్తలుల కార్యము 13వ అధ్యాయము 47వ వచనములో, నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అంటున్నాడు. అవును దేవుని బిడ్డలారా, శత్రువుల ముందు నీకు విజయము. ఏ స్థితిలో ఉండి దేవుని సహాయము నువ్వు కోరుకుంటూ ఉన్నావో, దేవుడు మేఘవాహనుడై నీ పరిస్థితులు మారుస్తూ దేవుడు నీకు సహాయం చేస్తూ ఉన్నాడు. అనేకులకు సాక్షి బిడ్డగా, అనేకులకు వెలుగునిచ్చేటటువంటి బిడ్డగా నీ స్థితిని మారుస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడి ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఇదే. మొదటి కీర్తన 3వ వచనములో, అతడు నీతి కాలవల యోరడు నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండెను, అతడు చేయనదంతా కూడా సఫలమవుతుంది. ఏ పని నువ్వు పూనుకున్నావో దాన్ని దేవుడు నీకు సహాయం చేసి, నీకు తోడుగా ఉండి సఫలము చేసి నిన్ను నీ మందని వృద్ధింపజేస్తూ ఉన్నాడు. అటువంటి గొప్ప అభివృద్ధి మీకు, మీ కుటుంబానికి నిండారుగా కలుగును గాక. ఆమేన్.